వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఒక ప్రెస్ నోట్ అయితే మనకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి జరగాల్సిన డిగ్రీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్, అదేవిధంగా 135 బ్యాక్లాగ్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఏప్రిల్ 21 నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అవి మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయానికి సంబంధించి తాజా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే మనకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి నిన్న రిలీజ్ కావడం జరిగింది. 22 ఏప్రిల్ 2025 ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ 135 సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ రీషెడ్యూల్డ్ ఫ్రమ్ 28/4/2025 అంటున్నారు. మీరు ఇక్కడ గమనించండి, 28 ఏప్రిల్ నుంచి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ ద కాలేజెస్ హూ హ్యావ్ నాట్ రెమిటెడ్ ద ఎగ్జామినేషన్ ఫీ అండ్ నాట్ సబ్మిటెడ్ ద నామినల్ రోల్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు సబ్మిట్ ద సేమ్ ఆన్ ఆర్ బిఫోర్ 25/4/2025 వితౌట్ ఫెయిల్. అంటే ఎవరైతే కాలేజెస్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీ అనేది యూనివర్సిటీకి పేమెంట్ చేయలేదో, ఎన్ఆర్స్ అయితే ఇంకా ఇవ్వలేదో, మరి వాళ్ళంతా కూడా 25 ఏప్రిల్ 2025 లోపు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో కనుక ఈ డెడ్ లైన్ లోపల కనుక ఆ ఎన్ఆర్స్ కనుక సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మనకి 28 ఏప్రిల్ నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు 28 నుంచి అయితే ఎగ్జామ్ జరుగుతాయని ఫిక్స్ కండి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా మాడిఫికేషన్ ఉంటే తప్పకుండా మళ్ళీ ఒక ప్రెస్ నోట్ కనుక వస్తే ఈ ఛానల్లో తప్పకుండా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నాం మీ కన్వీనియన్స్ దృష్ట్యా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎన్ని రోజులు వాయిదా పడతాయి ఎగ్జామ్స్ అనే డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 28 నుంచి కండక్ట్ చేస్తామని యూనివర్సిటీ అయితే మనకు అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చింది. మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. మీరు మాత్రం మీ ప్రిపరేషన్లో తప్పకుండా ఉండండి. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీకు తెలియజేయండి. తప్పకుండా యూనివర్సిటీ నుంచి ఏ సమాచారం అందినా కూడా తాజా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందండి. లైక్ దిస్ వీడియో.